మార్క్ 9:23. అందుకు యేసు, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. నాకు అది జరగదు, నాకు ఇది లేదు, నాకు అలాగలేదు, నా జీవితం ఇంత అర్థమాలు చనిపోవాలని, వెళ్ళిపోవాలని, నా బతికింతే అని ఊరికి కూరుకుని ఏడిసి బదులు దేవుడు చెప్తున్నాడు, విశ్వాసాన్ని పెంచుకో, ఏది అసాధ్యమో దాన్ని సాధ్యపరుచుకో అంటున్నాడు. డబ్బులు లేవా, ఇల్లు కట్టుకో. మందులు లేవా, స్వస్థపరుచుకో. ఎవరికి పెళ్ళి అవ్వట్లేదా, నువ్వు పెళ్లి చేసుకో. ఫెయిత్, విశ్వాసం. అందరికీ అసాధ్యమైంది నీకు సాధ్యమవును గాక. ఇఫ్ గాడ్ ఈజ్ విత్ యూ, యు ప్రే ఫర్ ద. విశ్వాసం అంటే ఏంటి? అసాధ్యమైన దాన్ని సాధ్యపరచుకోవడం. ప్రేయర్ ఈజ్ ఫర్ ద ఇంపాసిబుల్. గాడ్ విల్ డూ ద ఇంపాసిబుల్. సమస్తము సాధ్యమే. విశ్వాసాన్ని పెంచుకో, లేకపోతే అలాగ ఉండిపోవాల్సిన అవసరం లేదు. ఆ మందుల్లో, ఆ కష్టాల్లో. అనారోగ్యం ఉందా, దేవుడు చెప్తున్నాడు, స్వస్థత ఉంది నా దగ్గర, నా దెబ్బలు పడిన స్వస్థత. పేదవాడివా, పేదవాడికి ఏం ప్రకటించాలంట? సువార్త. ఇఫ్ యు ఆర్ పూర్, లిసన్, వాక్యం విను. తన మహిమైశ్వర్యము చొప్పున దేవుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరీ. సొలొమోను కంటే గొప్పోడు నేను. ఐ వాంట్ టు గివ్ యు మచ్ మోర్ దెన్ సొలొమోన్. నీ అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇస్తాడు. సువార్త. పేదలకు ఏం కావాలా? సువార్త. రోగులకు సువార్త. కష్టంలో ఉన్న వాళ్ళకి, చనిపోవాలనుకునే వాళ్ళకి, బాధల్లో ఉన్న వాళ్ళకి గాస్పెల్ ఇస్ ఫర్ ఎవరీ బాడీ. విశ్వాసం. మార్క్ 10:27. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే. లోపల జరగట్లేదు, సంఘం బయట జరుగుతున్నాయి అద్భుతాలు. యేసుప్రభువు వారు బయట స్వస్థపరిస్తే ఎందుకు చేసావు నువ్వు? సంఘంలో చేయనివ్వట్లేదు. బయట జరుగుతున్నాయి, సముద్రపు ఒడ్డున అక్కడక్కడ జరుగుతున్నాయి. అక్కడ కూడా వచ్చి తీర్పు తీరుస్తున్నారు. ఎందుకు చేశాడు ఈయన సబ్బాత్ దినాన్న ఇంట్లో చేయాల్సింది నువ్వు? బయలుదేరి వెళ్ళగొడుతున్నాడా? 1 కొరింథీయులు 2:5. నేను మాట్లాడినను, స్వార్థ ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగి. Your faith should not stand in the wisdom of men, but in the power. వాళ్ళకి అర్థం కాదు. పవర్. నీవు రోగుల మీద చేతులేగా స్వస్థత. ఇదేంటిది? నువ్వు మాట్లాడగా స్వస్థత. ప్రభావం వెళ్ళి స్వస్థత. వాళ్ళకి అర్థం కాదు. ఇదేంటిది? వాట్ ఈస్ హ్యాపెనింగ్? సంబడి ఈస్ గ్రోయింగ్ ఇన్ పవర్. చదువుకున్న ఉద్యోగం లేదా? నామన ఉద్యోగం రావాలి. 2 రోజులు ప్రార్థిస్తే 3 రోజులు ఉద్యోగం వచ్చి పడుతుంది. కాల్ లెటర్. పవర్. 30 సంవత్సరాలు లోన్ కట్టాల్సిన పని లేదు, 3 సంవత్సరాల్లో తీర్చేయచ్చు నువ్వు. గాడ్ కెన్ చేంజ్. అందరిలాగా వెళ్ళాల్సిన రూట్లో వెళ్ళాల్సిన పని లేదు. విశ్వాసం, ఫెయిత్ కెన్ షిఫ్ట్ యువర్ సీజన్స్. ఈరోజు విశ్వాసము మీ ఆర్థిక పరిస్థితులను మార్చివేయను గాక, నీ అనారోగ్య పరిస్థితులను మార్చివేయను గాక. ఫెయిత్ కెన్ షిఫ్ట్. విశ్వాసం కావాలా? ఎందుకు నమ్మట్లేదు యేసయ్యని? మిరకల్స్, హీలింగ్స్, డెలివరెన్సెస్, ప్రాఫెసీస్, బిలీవ్ నీ పరిస్థితులను మార్చేస్తాయి. కేంద్రీకరించు, నమ్ము. అద్భుతాల కొరకు ప్రార్థించు. పరిశుద్ధాత్మ దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే వినియోగించి హీ వాంట్ టు యూజ్ పవర్. మార్క్ 5:36. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పారు. As soon as Jesus heard the word that was spoken, he said unto the ruler of the synagogue, be not afraid, only believe. ఒక అతను తీసుకెళ్తున్నాడు. యేసయ్య, అయ్యా నా కుమార్తె చనిపోయే పరిస్థితిలో ఉంది, రా 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 అని తీసుకెళ్తుంటే దారిలో ఆయనకు ఒక మెసేజ్ వచ్చింది. బోధకుడిని ఇబ్బంది పెట్టొద్దు, నీ కుమార్తె చనిపోయింది, పంపించేసేయి, నువ్వు వచ్చేయి పాతి పెట్టుకోవడానికి. అప్పుడు యేసయ్య ఒక మాట అంటాడు, నో 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 నో, నేను నీతో ఉన్నప్పుడు అసాధ్యమైనది సాధ్యమవుతుంది. నమ్మిక మాత్రం ఉంచు, భయపడక అంటున్నాడు. అతను వెళ్ళాడు, ఆ కుమార్తె ముతుల్లో నుంచి లేవడం చూశాడు. ఎక్కడెక్కడైతే ఏదైతే నీ చెయ్య దిగజారిపోయి పరిస్థితి అయిపోయిందో దేవుడు తిరిగి దాన్ని బాగు చేయబోతున్నాడు. గాడ్స్ గోయింగ్ టు హీల్ ఇట్, బ్రింగ్ ఇట్ బ్యాక్, బ్లెస్ యూ, రివైవ్ యూ. గాడ్, నా చెయ్యి దాటిపోయింది, నా పని అయిపోయింది. నో, ఫెయిత్ క్యాన్ చేంజ్. దేవుడు చెప్తున్నాడు. న్యాయం ఏమైపోయింది? ఏం మాట్లాడుతున్నారు మీరు? కనికరము లేదు మీకు. విశ్వాసం ఏమైంది? 3 ముఖ్యమైనవే. అలాగని అవి చెడ్డవి కాదు. అలాగని పరిశుద్ధంగా ఉండాలా. దీస్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. ఇవి కూడా కావాలా. ఫెయిత్. చనిపోయింది, నమ్ము. అయ్యో, చాలా మంది ప్రార్థించడం ఆపేశారు. ఆ ఇల్లు కొరకు, ఆ ప్రమోషన్ కొరకు, ఆ అనారోగ్యం కొరకు, ఆ అద్భుతాల కొరకు, మినిస్ట్రీ కొరకు, గొప్ప కార్యాల కొరకు ఆపేశారు. దేవుడు అంటున్నాడు, కంటిన్యూ చేయి, నేను ఇస్తాను అంటున్నాడు. కొంతమంది ప్రార్థన చేస్తే అది బాగా తీవ్రమైపోయింది, పరిస్థితి చేయి దాటిపోయింది అంటున్నాడు. అయినా నమ్ము, ఐ కెన్ డూ ద ఇంపాసిబుల్ థింగ్స్. 1 యోహాను 5:4-5, 1 John 5:4-5. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకములో పాపం ఉంది, భ్రష్టత్వం ఉంది, పరిస్థితులు బాలేవు, లోకమంతా భయంకరం. దేవుని మూలంగా పుట్టావు. ఈ రోజు ఈ లోకంలో ఏది నిన్ను ఇబ్బంది పెట్టదో నువ్వు దాన్ని జయిస్తావు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారంట. మీ అప్పుల్ని జయిస్తారు, మీరు పాపాన్ని జయిస్తారు, మొహపు చూపుల్ని జయిస్తారు, అవమానాన్ని జయిస్తారు. ఈరోజు మీరందరూ మీ శోధనలను అన్నిటిని జయించుదురుగాక. ఈరోజు నేను యు విల్ ఓవర్కమ్.
Somebody is becoming an overcomer today. Rise above that sickness, that pain, that lust. చాలా మంది రోజు త్రాగుడుని జయించుదురుగాక, సిగరెట్ని జయించుదురుగాక, డ్రగ్స్ని జయించుదురుగాక, అసూయను జయించుదురుగాక. అందరూ ఆమేనండి. ఓవర్కమ్ jealousy, overcome it, man. That's dangerous. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారంట. ఈ రోజు నువ్వు దేన్ని జయించలేకపోతున్నావో ఈ రోజు నుంచి దాన్ని జయించుదువుగాక. యు విల్ ఓవర్కమ్. 30, 40, 50 సంవత్సరాలు అయిపోయిందా, ఇంకా నువ్వు త్రాగుడు జయించలేదా, ఇంకా శోధనలు జయించలేదా, ఇంకా బాధలు జయించలేదా, ఈ రోజు నుంచి జయించుదువుగాక. The Lord wants you to overcome such things. Faith overcomes certain things. 5. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకాన్ని జయించువాడు మరి ఎవరు? మనం అనుకోవచ్చు, ఇది నా వల్ల కాదు, దీన్ని నేను జయించలేను, ఇది నా వల్ల కాదు, నేను చనిపోతా, నేను వదిలేస్తా నా భార్యను, నా భర్తను, నా పిల్లల్ని, ఈ ఊరిని, ఉద్యోగాల్ని, నా వల్ల కాదు. ఈ లోకమును ఎవరన్నా జయించాల్సి వస్తే ఆ జయించేది ఎవరో తెలుసా? యేసుని ఎరిగిన నువ్వే. పక్కనతో చెప్పండి, జయిస్తే నువ్వే జయించాలన్నాడు. నువ్వు చేతులు ఎత్తేస్తే ఎలాగా అన్నాడు. లోకమును జయించువాడు నువ్వే. దేవుని కుమారులే జయించాలి. ఇప్పుడు దాకా 30, 40, 50, 60 సంవత్సరాల పాటు యుద్ధం చేసి ఓడిపోతున్నావా? నీ శోధనల్లో, బాధల్లో ఈ రోజు నుంచి జయించుదువుగాక. యు విల్ ఓవర్కమ్ టుడే. డోంట్ గివ్ అప్. ఫెయిత్ విల్ షిఫ్ట్ యువర్ సీజన్. మత్తయి సువార్త 15:28, మాథ్యూ 15:28. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థతను. చూసారా, ఇక నా కూతురు ఇలాగే ఉంటుంది, నాకు ఇంట్లో మనశ్శాంతి లేదు, సమాజంలో మనశ్శాంతి లేదు, ఇక ఇలాగే ఉంటుంది నా కూతురు అని ఆమె ఫిక్స్ అవ్వలే. ఈయన ద్వారా నేను మార్చుకుంటానని విశ్వాసాన్ని పెంచుకుంది. దేని పెంచుకుంది? విశ్వాసాన్ని పెంచుకుంది. నీవు కోరినట్టే అదే గడియలో, మేబీ ఆ అమ్మాయికి 15 ఏళ్ళు ఉండొచ్చు, 18 ఏళ్ళు ఉండొచ్చు, 20 ఏళ్ళు ఉండొచ్చు, కానీ విశ్వాసాన్ని పెంచుకుంటే అది ఆ టైంలో ఆగిపోయింది. ఈ సంవత్సరం మీ అసాధ్యమైన కష్టాలన్నీ సాధ్యమవునుగాక. యు సీ దాట్ నౌ. ఎంత నరకం అనిపించి ఉంటుంది ఆమె. మా దయ్యాలు బట్టి కేకలేస్తూ ఉంటే ఆమె ఏం చేసింది? ఇంతే నా జీవితం అని వదిలేసిందా? నో, విశ్వాసాన్ని పెంచుకుంది. అదే గడియలో, ఈరోజు అదే గడి అనేది ఈ సంవత్సరంలో నువ్వు ఎదుర్కొందువు గాక. పక్కన చెప్పు, నీ విశ్వాస గడియ ఈ సంవత్సరం నీకు వచ్చింది గాక అన్నాడు. గ్రో ఇన్ ఫెయిత్. స్టాప్ దట్ పెయిన్ దట్ ఈస్ ట్రబులింగ్ యూ. నిన్ను 10, 20, 30, 40 సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతున్న దాన్ని ఈ సంవత్సరం ఏదో ఒక గడియలో నువ్వు దాన్ని ఆపివేసుకుందువు గాక. యూ విల్ స్టాప్ ఇట్. Somebody's time is set this year before December. Somebody's time is set the coming week. వచ్చి వారమే ఆ గడియ అనేకులకు వచ్చును గాక. You can get the time and stop that. How long will you suffer? ఇక్కడ ఒక మాట అంటాడు, అమ్మ నీ విశ్వాసము గొప్పదంటే ఈ సహోదరి ఏం చేసింది? విశ్వాసాన్ని పెంచుకుంది. Increase your faith and stop the nonsense. Stop that perseverance. 2 తిమోతి 4:7, 2 తిమోతి 4:7. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. I fought a good faith, finished my course, kept the faith. విశ్వాసాన్ని కాపాడుకుంటే నీ ముగింపు ఘనంగా ఉంటుంది. ఈ రోజు నుంచి మనమందరము రానున్న రోజుల్లో మన విశ్వాసాన్ని ఘనముగా ముగించుదుముగాక. You don't give up. You finish victoriously. గలతీయులు 2:20, 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఐఎమ్ క్రూసిఫైడ్. పౌలు అంటున్నాడు, నాకున్నాయి శరీర కోరికలు, ఆశలు ఏయో ఉన్నాయి, దేవుని వాక్యానికి విరుద్ధంగా అవన్నీ సిలువేసేసానంట. ఈరోజు మీకు అడ్డొచ్చేవన్నీ, దేవునికి మీకు అడ్డొచ్చేవన్నీ మీరు సిలువ వేయుదురుగాక. యూ కెన్ క్రూసిఫై దెమ్ అండ్ వాక్. మార్క్ 10:52, మార్క్ సువార్త 10:52. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. అనేక మంది గుడ్డివాడిని బాగుపరిచాడు. అందులో ఒక గుడ్డివాడు వయసు చెప్తాడు 40, ఒక కుంటివాని వయసు కూడా చెప్తాడు ఎంత? 40 కంటే ఎక్కువే ఉన్నాయి, వాడిని అడుగు అంటాడు. ఒక పక్షవాయువు వయసు చెప్తాడు ఎంత? 38. మోర్ దెన్ 40+. ఒకళ్ళది 40 బ్లైండ్. దేవుడు చెప్తున్నాడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందయ్యా. వెంటనే వాడు చూపు పొందాడంట. 40 ఏళ్ళు పుట్టుకుడ్డాడు. వెంటనే విశ్వాసం అంత గొప్పది. ఈ రోజు విశ్వాసాన్ని పెంచుకొని ఇప్పుడు దాకా చూడనివి మీరు చూచుదురుగాక. వాట్ యు కెనాట్ సీ,
ఫెయిత్. అందుకే చెప్తున్నాడు ఆ యూదులతో, అసలైనవి మర్చిపోయారు మీరు. దశమ భాగాలు ఇస్తున్నారు కరెక్ట్గా, నేను కాదన్ను. పరిశుద్ధంగా ఉంటున్నారు, కాదన్ను. అసలైనవి మర్చిపోయారు. ఏంటంట? 3. మొదటిది న్యాయము, రెండవది కనికరం, మూడవది విశ్వాసము. అలాగనే ఆ 2 మానేయాలా? పరిశుద్ధంగా ఉండడం, దేవునికి కూడా మానేయాలా? నో. అవి చేస్తూ ఈ 3 కూడా చేయండి అంటున్నాడు. టుడే ఐఎమ్ టాకింగ్ అబౌట్ దీస్ 3 థింగ్స్. న్యాయము, ఏది మంచిదో ఏది చెడుతో తెలీదా? అది దయ్యం చేసిందా? అది ఫాల్స్ ప్రొఫెసీయా? తెలీదా? ఆయన బయలుదేరి దయ్యాలు అలగొట్టాడా? ఆ స్త్రీని రాళ్ళతో కూడా చంపేస్తారా తప్పు చేస్తే? ఆయన ఏం చేశాడు? క్షమించి పరిశుద్ధతగా మార్చాడు. మొదట కనపడ్డ ఎవరికి? పరిశుద్ధంగా జీవించినోడుక, మారిపోయిన ఆమెకు. యు సీ దట్ నౌ. ఫెయిత్, విశ్వాసాన్ని పెంచుకుంటేనంట 40 సంవత్సరాలు గుడ్డోడు సడన్గా చూసేశాడు. పరిస్థితులను బట్టి, చేతులను బట్టి, కాళ్ళను బట్టి, ఆ వాతావరణాన్ని బట్టి వెళ్ళిపోతాడు అనమాట. ఆ ప్రాంతంలోనే తిరగలడు. వేరే ఊర్లో పెడితే మళ్ళీ అతను టైం పడుతుంది అలవాటు అవడానికి. అలాంటి వాడు విశ్వాసాన్ని పెంచుకోవడం వల్ల కళ్ళు తెరిచేశాడు 40 సంవత్సరాల తర్వాత. నీ తాత ముత్తాతల నుంచి ఏ ఆశీర్వాదాలు పొందుకోలేదో అవి నువ్వు పొందుకొందువుగాక. ఏ చెడు గుణాలని అణచలేదో వాటిని అణిచివేయుదువుగాక. దేన్ని జయించలేదో అంటే విశ్వాసం. Somebody say faith. Young people, spend some time to get faith every day and do some dynamic things. విశ్వాసాన్ని పెంచుకుంటే ఇంకా గొప్ప కార్యాలు చేయొచ్చు మీరు. Faith, spend your time increasing your faith. ఒక గడియ వస్తుంది, you will start doing the impossible. Increase. Take some faith scriptures. కొంచెం విశ్వాసం సంబంధించినటువంటి తీసుకొని పెంచుకోండి విశ్వాసాన్ని. అస్తమానము చదువు, ఉద్యోగము, డబ్బు, లోకము దాన్ని అంటే కాదు. టేక్ సమ్ ఫెయిత్. ఎక్కడ లోకం ఆగిపోతుందో అప్పుడు నువ్వు దూసుకెళ్ళిపోవచ్చు. ఎక్కడ లోకం మునిగిపోతుందో అప్పుడు నువ్వు తేల్తావు నో ఓడలాగా. ఎవ్రీబడి ఈస్ డ్రౌనింగ్, యూ ఫ్లోట్. వెన్ దెర్ ఈస్ డౌన్ యూ సే అప్లిఫ్ట్, లిఫ్టింగ్ అప్. అందరూ నువ్వు చనిపోతావు రోగం అంటే దేవా అతన్నే లేపు అంటావు. యూ సీ నౌ యువర్ లాంగ్వేజ్ విల్ చేంజ్ ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్. అందరూ అయిపోయాడంటే వీడు జీవం ఆరంభం అంటావు నువ్వు. అగ్ని అందరినీ కాల్చింది, వాడిని కాల్చిందా? కాలే. సింహం అందరినీ తినేసింది, వాళ్ళని ఏం చేసింది? నోరు మూసుకొని. డానియల్ ఫాస్ట్ చేస్తుంది సింహం. ద లయన్ ఈజ్ ఫాస్టింగ్. ఫెయిత్ మేక్స్ ద లయన్ ఫాస్ట్ ఫ్రమ్ ఫ్లెష్. విశ్వాసము డానియల్ని చంపే సింహాసనాలు ఉపవాసం ఉంచుతుంది. వాట్ కెన్ గాడ్ డు? పక్కన చెప్పు. విశ్వాసాన్ని పెంచుకుందాం ఈ సంవత్సరం ఎలాగైనా అనండి. ఎవ్రీథింగ్ కమ్స్ బై ఫెయిత్. నమ్ముటి వస్తే సమస్తము. స్పెండ్ సమ్ టైమ్ గెటింగ్ సమ్ ఫెయిత్. ద డెవల్ విల్ కీప్ యూ బిజీ. చింతలో పెట్టేస్తుంది. అప్పుడు కూడా చింత మోడ్లోకి వెళ్ళిపోతారు అనమాట. చింత మోడ్ తెలుసా మీకు? కొన్ని మోడ్స్ ఉంటాయి అనమాట. స్లీపింగ్ మోడ్, ఓకే, క్రూజ్ మోడ్, కార్కి, దానికి అన్నిటికి ఉంటాయి మోడ్స్. అలాగా డెవిల్ మనల్ని చింత మోడ్లో పెట్టేస్తుంది. ఆ చింత మోడ్లో చింతిస్తూ ఉంటాం. పక్కన వాళ్ళు చెప్పే నీ చింత మోడ్ నుంచి బయటకు వచ్చేయని చెప్పండి. నీ విశ్వాసము, యువర్ ఫెయిత్ క్యాన్ షిఫ్ట్ ఇట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. హెబ్రూస్ 11:11. హెబ్రూలు 11:11. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను కనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందే. అందరూ అయిపోయింది, ఈమె ముసలిది అయిపోయింది, పిల్లలు పుట్టరా, ఇంకేంటి ఏం చేస్తాడు ఈ దేవుడు? విశ్వాసము. అందరూ అయిపోయిందంటే ఆమె బలం పొందుకొని కుమారుణ్ణి కని పాలు ఇచ్చిందంట. కెన్ యూ బిలీవ్? ఏదైతే నువ్వు ఇతరులతో చూసి లోకం చూసి అయిపోయింది అనుకుంటున్నావో నీకు బలము పొంది గొప్పగా ఆరంభించుదువుగాక. నువ్వు సిగ్గుపడుతున్న దాని విషయమై నువ్వు మళ్ళా నేర్చుకొని ఇతరులను సిగ్గుపరచుదువుగాక. యు సీ దట్ నౌ? షీ గాట్ ఫెయిత్. వాట్ క్యాన్ ఫెయిత్ డూ? నాకు పెళ్ళి అవ్వట్లేదు, మా అమ్మ నాన్న డబ్బులు ఇవ్వట్లేదు, కట్నం లేదు. పెంచుకో విశ్వాసాన్ని. ఇంక్రీజ్ యువర్ ఫెయిత్. 1 కొరింథీయులు 16:13. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. విశ్వాసములో నిలకడగా ఉంటే దేవుని యందు రోషం ఉంటుందంట, బలం ఉంటుందంట, అపవాదికి దొరకకుండా మెలకుగా ఉంటామంట. కీప్ యువర్ ఫెయిత్ అలైవ్ ఎవ్రీ డే. అని పట్టుకోవచ్చు. అమ్మ సైతానంట, ఈ రూట్లో వస్తావా నువ్వు? ఎప్పుడు దేవుని పట్ల రోషం నిలకడగా ఉంటుందంట, బలం ఉంటుందంట. రాని ఫెయిత్ కెన్ గివ్ యూ స్ట్రెంగ్త్. లూకా 17:5. లూకా సువార్త 17:5. లూక్ 17:5. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా, అపోస్తలులు అడుగుతున్నారు, అయ్యా మా విశ్వాసాన్ని పెంచు. వాళ్ళు యేసయ్యతో ఉన్నారు, అన్ని అద్భుత కార్యాలు చేస్తారు, ఇంకా పెంచు అంటున్నారు. అందరూ చెప్పండి, యేసయ్యా నా విశ్వాసాన్ని పెంచు. యూ నీడ్ టు ప్రే. అప్పుడప్పుడు మీ ప్రార్థనలో దీన్ని చేసుకో. అయ్యా నా విశ్వాసాన్ని పెంచు. ఇంక్రీజ్ మై ఫెయిత్. అప్పుడప్పుడు జీవితంలో ఇసుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బలము లేక సేవలు విడిచిపెట్టేస్తున్నారు, ముందుకెళ్ళలేక. విశ్వాసాన్ని పెంచుకోవడం. ఈ సంవత్సరం అపోస్తుల్లాగా విశ్వాసం పెంచమని ప్రార్థించి పొందుకుందురుగాక. ఎఫెసియన్స్ 6:16. ఎఫెసీయులు 6:16. ఇవన్నీ గాక విశ్వాసము అను డాలు పట్టుకొనుడి,
దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. బాణాలు తగులుతాయి, గుచ్చుకుంటాయి, మండుతూ ఉంటుంది, ఆర్పేసుకుంటావు, గాయం పోతుంది. విశ్వాసం పట్టుకుంటే వాడు అగ్ని బాణాలు ఒకటి కాదు, ఎన్ని ఆర్పుకుంటావంట, అన్ని. ఇప్పుడు దాకా నేను గాయపరిచిన ఈ సంవత్సరం గాయపరచకుండా నువ్వు తప్పించుకుందువు గాక. ఫెయిత్ కెన్ క్వెంచ్ ఎవ్రీ డాట్ ఆఫ్ ద డెవిల్. బి యాక్టివ్ ఇన్ ఫెయిత్. ఎందులోనే యాక్టివ్గా ఉండకపోవచ్చు, విశ్వాసాన్ని మట్టుకు ప్రతిరోజు పొందుకో. రైట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బి యాక్టివ్ ఇన్ ఫెయిత్. పక్కన భోజనం పోస్ట్, విశ్వాసాన్ని పోస్ట్పోన్ చేయకనండి. విశ్వాసం ఎలా వస్తుంది? దేవుని వాక్యాన్ని వినుట ద్వారా, చదువుట ద్వారా. నెవర్ పోస్ట్పోన్. ప్రార్థన ద్వారా విశ్వాసం వస్తుంది. నెవర్ పోస్ట్పోన్ యువర్ ఫెయిత్ ఇంగ్రీడియంట్. దాన్ని పోస్ట్పోన్ చేయక. డబ్బులు పోతే పోనీ, కొంచెం శాలరీ కటింగ్ వస్తే రాని, కొన్ని సంబంధాలు పోతే పోనీ, కొన్ని బాధలు వస్తే రాని, కానీ నెవర్ పోస్ట్పోన్ ద ఫెయిత్ టైమ్. టాక్ టు నెవర్ అండ్ సే నెవర్ పోస్ట్పోన్ యువర్ ఫెయిత్ టైమ్. దట్స్ ఇంపార్టెంట్. ఫెయిత్ టైమ్ ఇస్ పవర్ఫుల్. ఫెయిత్ టైమ్ ఇస్, టాక్ టు నెవర్, ఫెయిత్ టైమ్ ఇస్ పవర్ఫుల్ టైమ్ బికాస్ ఇట్ ఈస్ ఎ పవర్ టైమ్. ఇంగ్లీష్లో బాగుంటుంది ఈ వర్స్. అబవ్ ఆల్ టేకింగ్ ద షీల్డ్ ఆఫ్ ఫెయిత్. షీల్డ్ అంటే రౌండ్ గుంట చూసారు ఇలా, డాలు. షీల్డ్ ఆఫ్ ఫెయిత్ వేర్ బై యూ షాల్ బి ఏబుల్ టు క్వెంచ్ ఆల్ ద ఫియరీ డాట్స్ ఆఫ్ ద వికెడ్. శత్రువు ఎన్ని బాణాలు వేస్తే అన్నీ ఆపేసే సామర్థ్యము నీ విశ్వాసం ఈ సంవత్సరం నీకు కలిగించును గాక. ఇప్పుడు దాకా సగం తగిలాయి, సగం తగలలేదు, ఎక్కువ తగిలాయి, కొన్ని తప్పించుకున్నావు. ఈ సంవత్సరం, ఈ రోజు నుంచి డిసెంబర్లో ప్రతి బాణాన్ని తప్పించుకుందువు గాక. దిస్ విల్ బి యువర్ టెస్టిమోనీ దిస్ ఇయర్. యూ విల్ ఎస్కేప్ ఎవ్రీ ఫియరీ డాట్ ఆఫ్ ద డెవిల్. దుష్టుడి యొక్క ప్రతి అగ్ని బాణమును ఆర్పివేయుదువు గాక. వస్తుంది బాణం, తగులుతుంది, ఆర్పేసుకుంటావు. రోమీయులు 4:20-21. రోమన్స్ 4:20-21. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. ఒకప్పుడు సారా నవ్వింది, అవిశ్వాసంలోకి వెళ్ళిపోయింది. నువ్వు హగరం చేసుకో, నాకు అంత సీన్ లేదు, నీకు అసలు నీకు కూడా అంత సీన్ లేదు అని హగర్తోని ఒకప్పుడు విశ్వాసంలో కృంగిపోయి పొరపాటు చేసి పడిపోయిన సారా, ఒకప్పుడు అబ్రహాము కూడా ఇంకేం ఇస్తావులే అని చెప్పి హగర్తో నాదే కరెక్ట్ అని చెప్పి ఇష్మాయేల్తో కానీ అడ్జస్ట్ అయిపోయినటువంటి అతడు ఏం చేశాడు? 20 చూద్దాం ఒకసారి. దేవుడు విడిచిపెట్టలే. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గురించి సందేహం, అందుకని ఇంక అది నెరవేరదులే. ఒక్కొక్కసారి దేవుని వాగ్దానం మనమే నెరవేరుస్తాం. సందేహింపక ఏం చేశాడంట? 21, దేవుని మహిమపరిచి వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సముద్రుని రూఢిగా విశ్వసించి, ఏ వాగ్దానాలు అయితే మీ జీవితంలో నెరవేరమని అనుకున్నారో అవి నెరవేర్చుటకు ఈ సంవత్సరం మీకు బలం పోచునుగాక. ఫెయిత్ గివ్స్ యూ స్ట్రెంగ్త్. అరే, ఈ వాగ్దానం చాలా పెద్దది, ఇది నెరవేరదు, ఇది స్వస్థత పెద్దది, అమ్మో ఇది పోదు, ఇది జరగదు, ఇది జరగదు. అబ్రహాము పడిపోయాడు, అయిపోయింది అనుకున్నాడు. సారా కూడా, ఇద్దరు ఫెయిల్ క్యాండిడేట్లే. కానీ ఆ విశ్వాస యాత్రలో మళ్ళా విశ్వాసాన్ని పొందుకొని ఆమె ఇతడు బలం పొందుకొని వాగ్దానాన్ని నెరవేర్చుకున్నారు. దేని విషయమై మీరు వదిలేసి ఆలస్యం అవుతుంది, ఇక నా వల్ల కాదు, నా వయసు అయిపోయింది, నా టైం అయిపోయింది, రిటైర్మెంట్ స్టేజ్ వచ్చేసింది అనుకుంటున్నారో, అయినా దేవుడు మీకు బలాన్నిచ్చి వాగ్దానములు నెరవేర్చును గాక. పక్కనతో చెప్పండి, ఈ 3 కూడా జ్ఞాపకం చేసుకో మిగిలిన వాటితో అనండి. దే ఆర్ ద 3 ప్యాకేజ్ డీల్స్. ఏంటి ఆ 3 ఈరోజు? న్యాయము, కనికరము, విశ్వాసము. ఆ 2 ఉన్నాయి యూదులకి. పరిశుద్ధత ఉంది, దశమ భాగం ఇస్తున్నారు. ఏమి లేక సిలువేస్తారు? న్యాయము, కనికరము, విశ్వాసము లేక యేసయ్యను గుర్తుపట్టలేకపోయారు. ఈరోజు మీరు బయటికి ఫుల్ ప్యాకేజ్తో వెళ్తున్నారు. యూఆర్ గోయింగ్ విత్ ఫుల్ పవర్. కాబట్టి మరి ముఖ్యంగా ఏం చేర్చాలా? కనికరము పనులు. కనికరం, న్యాయము. న్యాయం అనండి. ఊరికి తీర్పు తీర్చేయక, వాళ్ళ బలహీనతలను చూడు, వాళ్ళని ఎంకరేజ్ చేయి. తప్పు అనక. యేసు ప్రభువు వారు బలహీనలను చూసి ఏమనమన్నాడు? బలము. రోగులను చూసి ఏమన్నాడు? స్వస్థత. చీకటిని చూసి ఏమన్నాడు? వెలుగు అన్నాడు. పాపాన్ని చూసేమన్నాడు? పాపం అన్నాడా? కప్పాడా? తన రక్తంతో కప్పి తెల్లటి మంచు అన్నాడు. న్యాయం అనండి. లేకపోతే సబ్బాత్ దినాన రోగుని స్వస్థపరిస్తే ఎందుకు స్వస్థపరిచావని సిలివేస్తారా? న్యాయం పోయింది వాళ్ళకి. దయ్యం నిలగొడితే ఎందుకు వెళ్ళగొట్టా సబ్బాత్ దినాన్ని అంటారు. న్యాయం మీకు సమృద్ధిగా కలుగును గాక. పక్కన చెప్పండి, ఎంతమంది మీ ఖాతాలో కనికరపు పనులు చేరుస్తారు? యాక్ట్స్ ఆఫ్ మర్సీ. ఎంతమంది విశ్వాసానికి సమయం కేటాయించి విశ్వాసాన్ని పెంచుకుంటారు? రైట్, ప్రార్థించండి. 3 మీకు కావాలని. ప్రభువా, న్యాయము నా జీవితంలో కావాలా, నేను న్యాయంగా మాట్లాడాలా, న్యాయంగా తీర్పు తీర్చాలయ్యా, కనుచూపును బట్టిని కాదు, నీ వాక్యానుసారముగా న్యాయము. 2వది కనికరము. నాయన, కనికరము గల పనులు చేస్తాను నేను కనికరము గల. ఐ విల్ యాడ్ మెర్సీ టు మై బడ్జెట్.
మూడవది, విశ్వాసాన్ని పెంచుకుంటాను. నేను నా పిల్లలు విశ్వాసంలో ఎదుగుతామయ్యా. వీ విల్ బ్రేక్ సమ్ థింగ్స్, కమ్ అవుట్ ఆఫ్ సమ్ బాండేజెస్, పుష్ సమ్ థింగ్స్ లార్డ్. అనేకులు ఈరోజు ఈ సంవత్సరం మీరందరూ ముగింపు లోపు గొప్ప కార్యాలు చేసి తీరాల్సిందే, గొప్ప సాక్ష్యాలు మీకు రావాల్సిందే. యు గోయింగ్ టు స్టాప్ సమ్ థింగ్స్, డూ సమ్ థింగ్స్. విశ్వాసముతో ఎదిగి మీరు మీ కుటుంబము సాయంకాలపు ధ్యానములను మీ జీవితంలో పూర్తిగా మార్చుకుందురుగాక. మే యు చేంజ్ సర్టన్ థింగ్స్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.